మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో చేసి చూడండి. మీరే సూపర్ అని అంటారు. హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ కుకింగ్ ఛానల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న మిరపకాయల్ని శుభ్రంగా కడుక్కుని, కారం ఎక్కువ తినలేని వాళ్ళు ఏం చేయాలంటే దీని లోపల సీడ్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవాలండి, తీసేసుకోవాలి. లేదు మిరపకాయ బజ్జీ ఎందుకు తింటున్నాం, కారంగా ఉంటుందనే కదా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వదిలేసుకుంటమే. సో నెక్స్ట్ ఏంటంటే మనం వామ్ తీసుకుని కట్ చేసుకున్న మిర్చిలో అనేది పెట్టుకోవాలి. మనం సీడ్స్ తీసేసినా సీడ్స్ ఉండిచ్చినా సరే మనం వామ్ అనేది పెట్టుకోవాలండి. చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నిటిలో కూడా పెట్టేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి 2 కప్స్, అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ అండి. మొక్కజొన్న పిండి 1 కప్పు వేసుకుని కొద్దిగా వంట సోడా సాల్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎలా మిక్స్ చేసుకోవాలంటే మన చేతి వేలికి అనేది పిండి అంటాలండి. అలాగా థిక్గా అంటుకుంటే మనం వేసి మిర్చికి కూడా అంటుకుంటుంది కదా. సో అందుకని పిండి అనేది బాగా లూజ్గా కలపకూడదు. ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను కదా ఇలాగే కలపాలండి. కొంచెం థిక్గానే ఉండాలి, వద్దో పలుచగా అయితే అసలు మాత్రం మీరు కలుపుకోవద్దు. మీరు కలుపుకున్నారంటే మిర్చిని పిండి పట్టదు. ఒకవేళ పట్టినా అది ఆయిల్లో వేసినప్పుడు మనకి వదిలేస్తుందండి. మిర్చికి మిర్చి, పిండికి పిండి సెపరేట్ అయిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. మనం పల్లీలు అనేది వేయించుకుందాం. సో ఇప్పుడు నేను మీకు మిర్చి బజ్జీతో పాటు ఒక మంచి ఐటెం కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే పిడత కింద పప్పు. మిర్చి బజ్జీ ఒకటి తింటే ఏముంటుందండి, అందులో పిడత కింద పప్పు పెట్టుకు తింటేనే కదా ఉంటుంది ఆ మధ్య. వారెవ్వా అనవలసిందేనండి. సో ఫస్ట్గా మనకు కావాల్సింది పల్లీలు వేయించేసుకున్న తర్వాత బజ్జీలు వేసేసుకోవాలండి. చూసారు కదా నేను కలుపుకున్న విధంగా మీరు కూడా పిండి అనేది కలుపుకుంటే ఇలాగే వస్తాయి బజ్జీలు. లేదు అనేసి కొంచెం లూజ్ అయినా సరే మీకు మిరపకాయన అసలు పిండి అనేది పట్టదండి. సో ఇలాగే కలుపుకోండి. పిండి అనేది థిక్గానే కలుపుకోవాలి, లూజ్ చేసుకోవద్దు. సో నేను ఇలాగే మొత్తం అన్ని బజ్జీలు కూడా వేయించేసుకుంటాను. వేడి వేడి మిరపకాయ బజ్జీ తింటే ఉంటుంది. మీకు కూడా ఇష్టమేనా? మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో మొత్తం అన్నీ కూడా వేయించేసుకున్నాను నేనైతే. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా పిడత కింద పప్పు అని. మనకి పిడత కింద పప్పుకు సెపరేట్గా అమ్ముతారండి మరమరాలు. అవి తెచ్చుకుని అందులో ఆనియన్స్, ఉప్పు, కారం, పల్లీలు, కొత్తిమీర కూడా వేసేసుకుని, అదే నేను ఇందాక మిర్చి బజ్జీతో పాటు టమాటా బజ్జీలు కూడా వేసానండి. దీనికోసమే మీరు కూడా వేసుకోండి టమాటా బజ్జీలు. సో టమాటా బజ్జీ వేయాలి, మిర్చి బజ్జీ వేయకూడదు దీనికి. సో బాగా కలిపేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి బాగాను. నేనైతే కారం తక్కువ వేసుకున్నానండి. మా పిల్లలకి కారం ఎక్కువ ఉంటే తింటారు కదా, అందుకని నేను కారం తక్కువ వేసుకున్నాను. నిమ్మకాయ కూడా పిండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి. సో నాకైతే రెడీ అయిపోయింది. టమాటా ముక్కలన్నీ తీసేసాను నేను, ఎందుకంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకు ఆల్రెడీ ఇందులో వచ్చేసింది కదా. సో నేను పప్పు అనేది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంకా ఉంటుంది కదా, సో అందుకని నేను ఇలా సర్వ్ చేస్తున్నానండి. పిడత కింద పప్పు విత్ మిర్చి బజ్జీ కాంబినేషనే వేరు కదా, ఇలా తింటే ఉంటుంది. అబ్బా మాటల్లో చెప్పలేమనుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం బాగున్న బజ్జీ అస్తమాను బయట నుంచే ఫుడ్ తెచ్చుకు తినకూడదండి, ఇంట్లో కూడా ట్రై చేయాలి. మనకు ప్రయత్నిస్తే రాందంటే ఏది ఉండదు. సో ఖచ్చితంగా ఇంట్లో కూడా ట్రై చేయాలి. మనకి 10 రూపీస్కి 2 బజ్జీస్ వస్తాయి బయట అయితే. మనం అదే 10 రూపీస్ ఇంట్లో పెట్టుకుంటే మనకి 2 కాదండి 4 క్వాంటిటీలో వస్తాయి. కాకపోతే మనం చేసుకోవాలంతే. ఇది ఒక పక్కన నాటుంటేనే ఇంకో పక్కన. సో బయట కొనుక్కున్నది ఏంటంటే మనకి కడుపు నిండా తినడానికి ఉండదు. ఇది సాటిస్ఫాక్షన్గా తినొచ్చు మనకి ఎన్ని కావాలితే అన్నీ. సో నేను ఇలా పూర్తిగా అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇలా తింటే ఉంటుంది. అబ్బా మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చేసిందండి ఇలా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ చేత మీరు కూడా సూపర్ అని అనిపించుకోండి. ఇంకెందుకు ఆలస్యం. సో మొత్తం అన్నిటిలోకి కూడా పెట్టేసుకోవాలండి. ఇలాగే ఈ మిర్చి బజ్జీలోకి పిడత కింద పప్పు మనం మామూలుగా బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందంటే ఇదంతా పెట్టరు, జస్ట్ ఆనియన్సే పెడతారు. చూసారు కదా, నోరు ఊరిపోయే గుమ్ముగుమ్ములాడే మిర్చి బజ్జీ రెడీ అండి. ఈ మిర్చి బజ్జీని మనం పిడత కింద పప్పుతో సర్వ్ చేసుకు తింటే ఉంటుంది వారేవా. సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.